మనం ఈరోజు మురమురాల కారము కలుపుకుందాము. ఎట్లా కలుపుకోవాలో చూపిస్తాం. ఇలా కావాల్సింది మురమురాలు, నిమ్మకాయ, ఉల్లిగడ్డ, కొత్తిమీర. ఎట్లా కలుపుకోవాలో చూపిస్తాం. ఇప్పుడు ఒక బగోన పెట్టుకోవాలి. స్టవ్ ముట్టించి బగోన పెట్టుకున్నాం కదా, కొద్దిగా అంత నూనె పోసుకుందాము. నూనె పోసుకొని పల్లీలు వేసుకోవాలి. నూనెలా పల్లీలు బాగా వేగిపోవాలి. పల్లీలు మంచిగా వేగిపోయినాయి కదా, దీంట్లో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మరమరాలు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకున్నాం. ఇంకొన్ని వేసుకుందాం. దీంట్లో మంచిగా పోస్ట్ చేసుకున్నాం కదా, దీంట్లోకి ఒక చెంచా గరం మసాలా, ఒక సగం చెంచా ఉప్పు, ఒక చెంచా కారం, కొత్తిమీర, ఉల్లిగడ్డ, కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, దీంట్లోనే నిమ్మకాయ రసం పిండుకోవాలి. మంచిగా పిండుకొని మంచిగా కలుపుకున్నాం. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కలుపుతాకి అట్లా కలపాలి. కలుస్తాకి కలుపుతూనే ఉండాలి. ఎంతో రుచికరమైన మురమురాల కారము రెడీ అయిపోయింది. నేను చెప్పిన విధంగా వేసుకొని చాలా బాగుంటుంది.